నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. నిత్యం కష్టాలతో సావాసం చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే వారు అన్నదాతలే. కనికరించని ప్రకృతి ఓవైపు, పండిన పంటకు కనీస మద్దతు ధర దొరకని పరిస్థితి మరోవైపు. అందుకే అన్నదాతలది ఎప్పుడూ కష్టాల సాగే. ఎన్ని కష్టాలొచ్చినా కాడినే నమ్ముకున్న రైతన్నకు ప్రభుత్వాలు అందించే సాయం అక్కరకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రైతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తోందన్న నమ్మకం కలిగిస్తోంది. ఈ పథకం కింద రైతులకు నగదు రూపేణా పంట సాయం అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం ఇతర రాష్ట్రాల కంటే మెరుగైనదిగా భావిస్తున్నారు. ఇందుకు కారణం కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన దానికంటే మెరుగ్గా దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే. ఈ పథకం సన్న, చిన్నకారు, కౌలు రైతులు, పెద్ద రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఏపీలో రైతులపై చంద్రబాబు వరాలు. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా 15,000. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలకు అదనంగా 9,000 రూపాయలు సాయం. ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే అన్నదాతలను మరింతగా ఆదుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులకు మేలు చేసేందుకు ఎలాంటి పథకం తీసుకురావాలనే విషయమై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు పరిశీలించి ఇతర రాష్ట్రాల పథకాల కంటే గొప్పగా, కొత్తగా ఉండేలా అన్నదాత సుఖీభావ పేరిట నూతన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైతుకు సాయంపై 4-5 రకాల ప్రతిపాదనలు పరిశీలించింది. ఇతర పథకాలతో పోలిస్తే ఈ పథకం భిన్నమైనదిగా చెప్పవచ్చు. చిన్న, సన్నకారు, పెద్ద రైతులతో పాటుగా కౌలు రైతులకు లబ్ధి చేకూరుస్తుండడమే ఈ పథకం ప్రత్యేకత. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల సంఖ్య అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 16 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నట్టు అంచనా. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 60% పైనే కౌలు రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. కౌలు రైతులు 90% పైగా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీరికి పంట రుణాలు అందించడానికే ప్రభుత్వం బ్యాంకులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు పెట్టుబడి నిధి కూడా వీరికి చెందేలా ఈ పథకాన్ని రూపొందించింది. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 వరకు నిబంధన పెడితే కరెక్ట్ కాదు. రైతు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 10,000 రూపాయలు మీకు ఇవ్వాలని అన్నదాత సుఖీభవ కింద మీకే డబ్బులు ఇస్తున్నాం. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 ఎకరాలకు ఇస్తే వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఇస్తే అది చాలదని అదనంగా 9,000 రూపాయలు ఇస్తున్నాం. రెండూ కలుపుకుంటే 15,000 రూపాయలు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న అయితే 10,000 రూపాయలు అందరికి యూనిఫామ్కి ఇద్దాం అనుకున్నాం. కానీ మీరు ఇబ్బందులు ఉంటారు, సన్నకారు, చిన్నకారు రైతులు సమస్యలు ఉంటాయి. మీ సమస్యలు అర్థం చేసుకుని 4,000 నుంచి 9,000 రూపాయలు చేశాను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చే డబ్బులు చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తుంది. పెద్ద రైతులకు వాళ్ళు ఒక పైసా ఇవ్వడం లేదు, వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. నిజానికి రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న కౌలు రైతుల్ని ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు విస్తృత కసరత్తు చేయాల్సి రావడం, ప్రస్తుత రబీ సీజన్ ఇప్పటికే సగం పూర్తి కావడం వంటి కారణాల వల్ల వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతుల్ని గుర్తించడం, వారిని అన్నదాత సుఖీభావ పథకం పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. రాష్ట్రంలో అసలు ఎంతమంది కౌలు రైతులు ఉంటారన్న విషయంలో ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన లెక్కల్లేవు. ప్రభుత్వం సాగు ధృవీకరణ, రుణ అర్హత పత్రాలు ఇవ్వడం ద్వారా 11.06 లక్షల మంది కౌలు రైతులు లెక్క తేలారు. అటు అసలు రైతులు, ఇటు కౌలు రైతుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా, ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం విస్తృత కసరత్తు చేసింది. ఎన్నికల కోడ్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణమే 1,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబం ఖాతాలో జమ చేస్తున్నారు.
ప్రస్తుతం అన్నదాత సుఖీభవ సాయం పెరిగింది. కేంద్రం ఇచ్చే మొత్తంతో సంబంధం లేకుండానే 5 ఎకరాల్లోపు ఉండే సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు 9,000 రూపాయల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా 4,000 రూపాయలను రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయనుంది. రెండో విడతలో 5,000 రూపాయల చొప్పున విడుదల చేయనుంది. ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 6,560 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులు ఉన్నట్టు చెబుతున్నారు. ఇందులో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 65.74 లక్షల మంది వరకు ఉన్నారు. కుటుంబాల పరంగా చూస్తే 54 లక్షల వరకు ఉండొచ్చని అధికారుల అంచనా. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 9,000 రూపాయల చొప్పున 2 విడతలుగా ఇస్తుంది. అలాగే కేంద్రం ఇచ్చే 6,000 కూడా వీరికి అందుతుంది. మొత్తంగా చూస్తే ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు వస్తాయి. 5 ఎకరాల పైన ఉన్న రైతులు 10 లక్షలకు పైనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి వీరికి ఎలాంటి సాయం అందదు. రాష్ట్రమే కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఇస్తుంది. ఫైనల్ గా వాళ్ళు 6,000 ఇచ్చేది పక్కన పెట్టి మేము 9,000 కుటుంబాలకు ఇవ్వాలని అనుకున్నాం. 5 ఎకరాల పైన రైతులకు 1 రూపాయి మేము ఇవ్వమని చెప్పి తెగేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు కూడా రైతులే కదా అని చెప్పేసి 10,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. 70 లక్షల కుటుంబాలకు వెళ్ళిపోతుంది టోటల్గా. దాంట్లో 45 లక్షల కుటుంబాలకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి డేటా వచ్చింది. భార్య, భర్త, మైనర్ పిల్లల్ని ఒక కుటుంబం కింద ట్రీట్ చేస్తాం. ఒకవేళ ఆ కుటుంబంలో మేజర్ అయ్యి ఉండి వాళ్ళకి వేరే వాళ్ళ పేరుతో ఆస్తి ఉంటే రెండో కుటుంబం కింద ట్రీట్ చేస్తాం. రాష్ట్రంలో కొంతమంది భూములున్న రైతులే కౌలు రైతులుగా కార్డులు తీసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎలాగూ అందుతుంది. వారందరినీ మినహాయించి కౌలు రైతుల్ని గుర్తించాల్సి ఉంది. ఖరీఫ్ మొదలు కాగానే పంటల సాగు ఆధారంగా కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభించి కుటుంబానికి 15,000 చొప్పున అందిస్తారు. భూములున్న రైతుల వివరాలు రెవెన్యూ శాఖకు చెందిన వెబ్ ల్యాండ్ లో అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలకు సంబంధించిన సమాచారం ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించారు. ఈ రెండింటినీ అనుసంధానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరికీ కలిపి ఉన్న భూములు, వారి ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్లని క్రోడీకరించి జాబితాలు తయారు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీటిని బ్యాంకులకు పంపించి నగదు బదిలీ చేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు ఇంకా ఎంతో చేసినట్టు ప్రభుత్వం చెబుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక దాదాపు 24,500 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేపట్టి ఇప్పటి వరకు 3 వాయిదాల్లో 15,147 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. దీని ద్వారా 58.29 లక్షల ఖాతాలకు రుణ ఉపశమనం లభించింది. అదేవిధంగా రైతు రథం పథకం ద్వారా గరిష్టంగా 2.5 లక్షల రూపాయల రాయితీతో 12,215 పెద్ద ట్రాక్టర్లను అందించింది. ఈ ఏడాది 11,664 ట్రాక్టర్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అన్నదాతకు మద్దతు కరవైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి 9.27 లక్షల టన్నుల ఉత్పత్తులను 3,556 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. కరవు నివారణ, పెట్టుబడి రాయితీల రూపంలో గత 4 ఏళ్లలో 39.33 లక్షల మంది రైతులకు 3,767 కోట్ల రూపాయలు చెల్లించింది. వ్యవసాయ అనుబంధ శాఖలకు 2018-19 బడ్జెట్లో 19,070 కోట్ల రూపాయలు కేటాయించింది. పంటలు దెబ్బతిన్న సమయంలో పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వరికి 10,000 నుంచి 20,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మొక్కజొన్నకు 8,333 రూపాయల నుంచి 12,500 రూపాయలకు, పొద్దుతిరుగుడుకు 6,250 నుంచి 10,000కు, పత్తి, వేరుశెనగ, చెరకు పంటలకు 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచింది. పశువులకు ఉచిత బీమా కింద 50 కోట్ల రూపాయలు కేటాయించింది. గోకులం, మినీ గోకులం పథకాలు ప్రవేశపెట్టి పశు వసతి గృహాల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనూ ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేసింది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు పెంచింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమలకు గతేడాదితో పోలిస్తే 26% అధికంగా 12,732 కోట్ల రూపాయలు కేటాయించింది. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల బడ్జెట్ను 16.51% పెంచి 2,030.87 కోట్ల రూపాయలు చేసింది. వ్యవసాయ యాంత్రీకీకరణకు 2017-18లో 146 కోట్లు, 2018-19లో 258 కోట్లు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్లో దీనిని 300 కోట్ల రూపాయలకు పెంచింది. ఇప్పుడు మేమైతే మా శాఖ
పాడి పశువుల ద్వారా వాళ్ళకు కూడా మినీ గోకులాలని పశుగ్రాస క్షేత్రాలని గ్రావెల్ రోడ్లని తర్వాత పాడికి భీమా అని ఈ స్కీములు కూడా చేయబోతున్నాం. సంచార పశు వైద్యశాల కూడా ఆల్రెడీ పెట్టాం. కాబట్టి ఈ 2 శాఖలు కలిస్తే అది వ్యవసాయ రైతులు పాడి రైతులు కలిస్తే 2 చేసుకునే వాళ్ళకు విధి విధానాలు సులభంగా ఉంటాయి. దానివల్ల ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చేటట్టుగా ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ఈ యొక్క తీర్మానం. పశుసంవర్ధక శాఖలో బీమా అమలుకు గతేడాది 50 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ మొత్తాన్ని 200 కోట్ల రూపాయలు చేసింది. పాడి పశువులతో పాటు మేకలు, గొర్రెలకు బీమా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాభావం, కరువు నేపథ్యంలో మేత దొరక్క పశువులను అమ్ముకుంటున్న రైతాంగానికి దానా, గడ్డి సరఫరా కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన సాగును 1 కోటి ఎకరాలకు పెంచాలనే లక్ష్యంలో భాగంగా గతేడాది కంటే 22 కోట్ల రూపాయలు అధికంగా ఇచ్చింది. పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచి ప్రకటిస్తున్నా సేకరణ శాతం తగ్గిపోతుంది. గతంలో మొత్తం ఉత్పత్తిలో 40% మేర కొనుగోలు చేస్తుండగా ఇప్పుడది 20%కి తగ్గింది. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. గత 5 ఏళ్లలో 3,556 కోట్ల రూపాయల విలువైన 9.27 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను సేకరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ సర్దుబాటు నిధిని గతేడాది 500 కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు. మొత్తం మీద ఈసారి మాత్రం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసినట్టే చెప్పుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి ఇతర పథకాల సంగతి ఎలా ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం మాత్రం రైతన్నలకు ఉపశమనం అందిస్తుందనడంలో సందేహం లేదు. స్వచ్ఛ భారత్ నినాదం ఇప్పుడు అంతటా మారుమోగుతోంది. స్వచ్ఛతతోనే స్వస్థత సాధ్యమన్న అవగాహన పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. వీటిలో ముందు వరుసలో ఉంది ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా మొదటి నుంచి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించింది. అన్ని నగరాలు, గ్రామాల్లోని రహదారులు అద్దంలా మెరవాలన్నదే ప్రధాన ఉద్దేశం. అందుకోసం మున్సిపల్ శాఖలో ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది సర్కార్. అధునాతన సాంకేతికతతో స్వచ్ఛత వైపు బడిబడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే స్వచ్ఛాంధ్ర మిషన్ నెల్లూరు నగరాన్ని మోడల్ యూనిట్గా ఎంపిక చేసుకుంది. తరువాత మిగతా జిల్లాల్లోనూ ఈ తరహా ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు రాష్ట్రాలన్నీ స్వచ్ఛత మంత్రం జపిస్తున్నాయి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్నీ పరిశుభ్రంగా మారాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పటినుంచో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రహదారులు, కాలువలు పరిశుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేయాల్సింది. ఈ దిశగా చర్యలు చేపట్టడంలో పురోగతి సాధిస్తోంది సర్కారు. ఇందుకోసం అధునాతన సాంకేతికత సహకారం తీసుకుంటోంది. రోడ్లపై చెత్త తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నా రహదారులు మాత్రం మళ్లీ అపరిశుభ్రంగానే మారుతుంటాయి. కారణం, పూర్తి స్థాయిలో చెత్త తొలగించడం కొంచెం కష్టమైన పని. మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తీయడం ఇంకా ఇబ్బందికరం. డ్రైనేజీ శుభ్రం చేసే సమయంలో ప్రమాదకర వాయువులు పీల్చి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రతికూలతలకు చెక్ పెడుతూ ప్రభుత్వం అధునాతన యంత్రాలు వినియోగంలోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా 100% పారిశుద్ధ్యం సాధించేలా ప్రణాళికలు రచించింది. మున్సిపల్ శాఖ నవీకరణలో భాగంగా రాష్ట్రంలోని నెల్లూరు నగరాన్ని మోడల్ యూనిట్ గా ఎంచుకుంది సర్కారు. ఒకప్పుడు నగరంలో ఏ మూల చూసినా చెత్త పేరుకుపోయి ఉండేది. దుర్గంధం, అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఎప్పుడైతే యంత్రాలు రంగంలోకి దిగాయో అప్పట్నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు నానా ఇబ్బందులు పడి చేసే పనిని ఈ యంత్రాలు సులువుగా చేసేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవతో మరిన్ని మిషన్లు నగరానికి తరలివచ్చాయి.
నగరపాలక సంస్థలో ఉన్న 1300 మంది పారిశుద్ధ్య కార్మికుల వల్ల సాధ్యం కాని పనులను ఈ యంత్రాలు చేసి పెడుతున్నాయి. పదుల సంఖ్యలో కాంపాక్ట్ వాహనాలు, చెత్త సక్కింగ్ మిషన్లు, వివిధ రకాలైన స్వీపింగ్ మిషన్లు, కాలువల్లో పూడికలు తొలగించే హీమ్యాన్లు నెల్లూరు నగరంలో పరుగులు తీస్తున్నాయి. యంత్రాలకు తగినట్లు ఇతర పురపాలక సంఘాల్లో పనిచేసే సాంకేతిక సిబ్బందిని తీసుకుని రావడం వల్ల నగరం పరిశుభ్రంగా మారింది. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను 2 నెలల్లోనే తొలగించారు. ప్రస్తుతం నగరంలో 100కు పైగా అధునాతన యంత్రాలు పనిచేస్తున్నాయి. అంతకుముందు అంతా ట్రాక్టర్లో తీసుకుపోయేవాళ్ళు. ట్రాక్టర్ వేస్ట్ని తీసుకుపోతుంటే సగం వచ్చి రోడ్లో పడేది. అయితే ఇప్పుడు కాంపాక్టర్లు పెట్టాము. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో కాంపాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక వెహికల్లో 15 నుంచి 30 టన్నులు తీసుకుపోవచ్చు. అది వేసిన మొత్తాన్ని కాంపాక్ట్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది, బయటకి ఎక్కడికి అవ్వకూడదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కాంపాక్టర్లు ఇచ్చాం. స్వచ్ఛ భారత్లో ఉన్న, స్వచ్ఛాంధ్రలో ఉన్న ఎయిమ్స్లో అది ఒక ఎయిమ్. మాన్యువల్ స్కావెంజర్స్ని తగ్గించాలి, ఓన్లీ మిషనరీని ఉంచాలంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ పాయింట్ మీద స్పెసిఫిక్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, దాని మీద ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేకమైన దాదాపు 3-4 వేల ఎక్విప్మెంట్స్ తెచ్చాం. కాలువల్లో పూడికలు తీయాలంటే పారిశుద్ధ్య సిబ్బంది లోపలికి దిగాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో అక్కడ ఉండే గాజు ముక్కలు, ఇంజెక్షన్ సూదులు గుచ్చుకుని అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. మురుగునీటిలో దిగడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి. యాంత్రీకరణ ద్వారా ఈ సమస్య ఉండదు. ఇక నుంచి సిబ్బంది కాలువల్లో దిగాల్సిన అవసరం లేదు. హీమ్యాన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. 20 మంది కూలీలు చేసే పనిని ఒక్క యంత్రం చేసి పెడుతోంది. గతంలో చెత్తను లారీల్లో తరలించేవారు. ఈ క్రమంలో చెత్త రహదారులపై పడి ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. కాంపాక్ట్ యంత్రాలు వచ్చాక సమస్యకు పరిష్కారం లభించింది. చెత్తను కంప్రెస్ చేసే వెసులుబాటు, చుట్టూ గోడలు మాదిరి నిర్మాణం ఉండడం వల్ల వ్యర్థాలు రోడ్డున పడే అవకాశం ఉండదు. ఒక్కో వాహనం 9 టన్నుల చెత్త తరలించగలదు. ఇక రహదారులపై ఉన్న మట్టి తొలగించేందుకు ప్రత్యేకంగా యంత్రాలు ఉన్నాయి. వాక్యూమ్ క్లీనర్ తరహాలో ఇవి పనిచేస్తాయి. పారిశుద్ధ్యం అంతా కూడా యాంత్రీకరణ జరిగి రోడ్లు శుభ్రపరచడం కానీ, డ్రైన్లు శుభ్రపరచడం కానీ, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పారిశుద్ధ్య కార్మికులు కిందకి దిగినప్పుడు విషవాయువుల బారిన పడి మరణాలు సంభవించడం కూడా ఈనాడు మనం వివిధ నగరాల్లో చూస్తున్నాం. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో అన్ని మున్సిపాలిటీలకు కూడా వాళ్ళు అడిగినన్ని ఇవ్వడం, సరఫరా చేయడం జరిగింది. స్టేట్ మొత్తం దాదాపు 2000 పైగా యంత్రాలు, 1,000 కోట్ల పైగా అక్కడ ధనాన్ని వెచ్చించి పారదర్శకంగా ఎవరికి ఏ వస్తువు కావాలి వాళ్ళకున్న రోడ్డు సైజులను బట్టి కూడా ఈ చిన్న మిషన్లా పెద్ద మిషన్లా ఉన్నాయి. ఈ యంత్రాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెత్త లోడ్ అన్లోడ్ చేసేందుకు అవసరమైన కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. కంపాక్టర్ల రాకతో ఒక ట్రిప్పులో గతంలో కన్నా 40% అదనంగా చెత్త తరలించే అవకాశం ఉంటుంది. పెద్దగా శ్రమ కూడా అవసరం ఉండదు. వాటిని సరైన విధంగా నడిపే సిబ్బంది ఉంటే చాలు. ఎప్పటికప్పుడు చెత్త శుభ్రం చేస్తూ నగరాన్ని స్వచ్ఛతకు చిరునామాగా మార్చవచ్చు. మిషనరీ వచ్చిన తర్వాత సూపర్గా వర్క్ జరుగుతుంది. ఎక్కడ చూసినా చిన్న కాలంలో కూడా వర్క్ నీట్గా చేస్తున్నారు. పరిశుభ్రంగా బాగుంది. మురుగు లేకుండా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మురుగు నీళ్ళు వెళ్ళిపోతుంది. బాగుంది. వర్షాలు వస్తే నీళ్ళు ఎక్కడ ఉండేది, ఇప్పుడు అట్లా లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఒక కాలం అంచుని పోవాలన్నా టెంకాయలు కానీ, చెత్త కానీ, కవర్లు కానీ మొత్తం ఒక 20 మంది చేసే వర్క్ కూడా ఈ జటాల బండి వచ్చినప్పటి నుంచి బాగా శుద్ధంగా చేస్తాం సార్. నెల్లూరు టౌన్ అంతా మంచి హైలైట్గా జరుగుతుంది సార్. దాంట్లో ఏంటంటే ఈ కాంపాక్ట్లు అన్నప్పుడు చుట్టుపక్కల రేకులు సిస్టమ్ ఇచ్చారు కాబట్టి దాంట్లో కనీసం కాలుపోగా కింద పడేదానికి అవకాశం లేదు సార్. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో రోజు చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు. గాంధీ రోడ్డు, బైపాస్ రోడ్డు, ఆత్మకూరు బస్టాండ్, హరనాథపురం, బీవీ నగర్, పొదలకూరు రోడ్డు, మాగుంట లేఅవుట్ వంటి ప్రధాన రోడ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. యంత్రాల వల్లే ఇది సాధ్యమైందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరం తొందరలోనే స్మార్ట్ సిటీగా మారుతుందని ధీమాగా చెబుతున్నారు. నగరాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయం. ఇది ఇట్లా పారిశుద్ధ్య కార్యక్రమాలు, యంత్రాలు అవి తీసుకొచ్చి చేయడం వల్ల వర్క్ ఫాస్ట్ అవుతుంది, త్వరగా క్లీన్ చేయగలరు. చిన్న కాలంలో దిగడానికి అనుకూలంగా కూడా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి.
ఒక 20 మంది చేయాల్సిన పని ఒక్క రోజులో ఇదే చేయగలుగుతుందండి. మిషన్లు బాగా చేస్తున్నాయి, మనుషులు తినే పని మిషన్లు బాగా చేస్తున్నాయి. చిన్న కాలంలో చేపేసి నీట్గా చేస్తుంది, మనుషులు తినే పని చేపేసి శుద్ధంగా చేస్తుంది సార్. ఈ మిషన్ ద్వారా రాబట్టే నీట్గా తీయగలుగుతున్నారు. ఈరోజు వచ్చిన వెహికల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. 10 మంది చేసే పని కూడా చేస్తుంది. ఎందుకంటే జటాయువు అది పైప్ ద్వారా మనిషి ఒక పోగు ఎత్తుకోవాలి. ఈ పోకి ఆ పోకి లెంగ్త్ 1 మీటర్ 2 మీటర్లు 5 మీటర్లు ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్క కాగితాన్ని కూడా తీసుకుంటుంది ఇది. తర్వాత కాలువలో పడిన చెత్త అన్నీ తీసుకుంటుంది సార్. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లోనూ ఈ తరహా కార్యాచరణ అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. నిజానికి పారిశుద్ధ్య పనుల్లో యాంత్రీకరణతో ఉత్తమ ఫలితాలతో పాటు పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇటీవల చేసిన పరిశోధనలో ఆధునిక వాహనాల రాకకు ముందు ఖర్చుతో పోల్చితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 26,86,00,000 రూపాయలు ఆదా అవుతున్నట్లు వెల్లడైంది. 14 నెలల వ్యవధిలో పట్టణ స్థానిక సంస్థల్లో 376 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. మానవ వనరుల కంటే యంత్రాలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చి పట్టణ స్థానిక సంస్థలు ఖర్చు తగ్గించుకుంటున్నాయి. పట్టణాలు, నగరాల్లో వీధులు, కాలువలు శుభ్రం చేయడంలోనూ ఆధునిక యంత్రాల వినియోగం పెరుగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, అనంతపురం, కర్నూలు, నెల్లూరు వంటి ముఖ్య నగరాలు, పట్టణాల్లో ప్రధాన రహదారుల శుభ్రతకు అధికంగా స్వీపింగ్ మిషన్లు వినియోగిస్తున్నారు. పోగైన చెత్త కుప్పలు తొలగించేందుకు వీటిని కంపాక్టర్లలో నింపేందుకు స్కిడ్ స్టిర్ లోడర్లు ఉపయోగిస్తున్నారు. ఆధునిక యంత్రాలు వినియోగిస్తున్న ఇప్పుడున్న శాశ్వత ఒప్పంద కార్మికుల సంఖ్య తగ్గించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల్లూరు నగరం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మోడల్గా చేయాలని, దాన్ని మనం రిప్లికేట్ చేస్తాం అన్ని దగ్గరలో 110 మున్సిపాలిటీలు అనే ఒక ఆలోచనతో నెల్లూరుని వర్కౌట్ చేస్తున్నాం. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు. 1150 కోట్ల రూపాయలతో దాన్ని చేస్తున్నాం. మురికి నీళ్లు, వాళ్ళ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు మొత్తం యూజ్డ్ వాటర్ మొత్తం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో వెళ్తుంది. దాన్ని మళ్ళీ మనం STPs పెట్టి ట్రీట్మెంట్ చేసి వదలడం జరుగుతూ ఉంది. రోడ్ స్వీపింగ్ మిషన్స్ తీసుకొచ్చాం. గతంలో 3 సంవత్సరాల ముందు 2 రోడ్ స్వీపింగ్ మిషన్స్ తెచ్చాం. ఈరోజు మా దగ్గర 20 రోడ్ స్వీపింగ్ మిషన్స్ తెచ్చి క్లీన్ రెడీ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు భూగర్భ డ్రైనేజీలో హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల వల్ల పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఇకపై అలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి. విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి నగరాల్లో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ మెరుగుపరిచేందుకు యంత్రాలు వచ్చాయి. తెరపై చూస్తూ మురుగు తొలగించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో 2000 యంత్రాలు కొనుగోలు చేసింది. వీటితో పాటు మరో 1000 అధునాతన మెషిన్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నగరాన్ని, పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో కంటే కూడా డ్రాస్టిక్గా మనం మెకనైజేషన్ చేస్తున్నాము. స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, డ్రైన్ క్లీనింగ్ మిషన్ కావచ్చు, సివేజ్ క్లీనింగ్ మిషన్స్ కావచ్చు, తర్వాత ఈ జటాయూస్ కావచ్చు, ఇట్లా చాలా మెకనైజ్ చేస్తున్నాము. చాలా వర్క్ జరుగుతున్నాయి కాబట్టి సిటీ కొంత రోడ్స్ కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి జరుగుతుంది. ఈ మెకానిక్ ఈ సివర్ లైన్స్ అన్ని క్లీన్ చేయడానికి కూడా మనం టెండర్లు పిలిచినాం. ఇవన్నీ కూడా సాధ్యమైనంత రాబోయే కాలంలో మనిషిని వాడు ఈ వర్క్ చేయడానికి, క్లీనింగ్ వర్క్ చేయడానికి చాలా తక్కువ మంది అవైలబిలిటీ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా మనం మెకనైజేషన్కి పోతున్నాం. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా నగరాలు పరిశుభ్రంగా తయారవడమే కాదు, అవార్డులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ తొలి ర్యాంకు కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే 6వ స్థానంలో నిలిచింది. ఈ సర్వేక్షణలో రాష్ట్రానికి 100కు 82.57% మార్కులు లభించాయి. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 207 మంది ద్వారా వివరాలు సేకరించి ఈ ర్యాంకు ప్రకటించింది కేంద్రం. జిల్లాల వారీ ర్యాంకుల్లో టాప్ 100లో నెల్లూరుకు మాత్రమే 73వ ర్యాంకు లభించింది. అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు పారిశుద్ధ్యం విషయంలోనూ ఇదే విధానం అనుసరించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ ఇదే విధంగా కార్యాచరణ రూపొందిస్తే స్వచ్ఛ ఆంధ్ర కళ సాకారమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.